తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. సకల జనుల సమ్మె తరహాలో పోరాటం చేస్తామని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కూడా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం చర్చల పేరుతో తమను తప్పుదారి పట్టిస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 30% తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని కోరుతున్నారు. రెండో రోజు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచుతున్నారు. మరి కాసేపట్లో కేబినెట్ భేటీ కూడా ఉండబోతున్న నేపథ్యం ఆర్టీసీ సమ్మె అంశం కూడా అందులో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, చూస్తున్నాం నర్సంపేట డిపో శంకర్ గౌడ్ ఆయన ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్న పరిస్థితి. కార్మికులు ఎంత ఆవేదనలో ఉన్నారు, ఎంత ఇంటెన్సిటీ ఉంది కార్మికుల సమ్మె అనడానికి ఈ ఘటన కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చాలా డిమాండ్లు ఉన్నాయి వాళ్ళ ముందు. రోజువారీగా వాళ్ళ కష్టం కనిపిస్తోంది. దాన్నే సమ్మె రూపంలో చెప్తున్నట్టుగా కూడా కార్మికుల ఆవేదనలో మనకు అర్థమవుతోంది. ఎలా ఉంది? సెకండ్ డే కూడా ఇంపాక్ట్ పెద్ద ఎత్తున ఉన్నట్టుగా తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా. డీటెయిల్స్ ఏంటి? బిందు, అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కూడా కొనసాగింది. ఎక్కడికక్కడ బంద్లు డిపోల ముందు మహాబంద్ చేపట్టారు. సో అయితే ఒక్కసారిగా వరంగల్ నర్సంపేటలో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఇంకా ఇది ఉధృతం దారితీసింది. ఒక ఎమోషన్ గా వచ్చేసింది ఇది సమ్మె అనేటువంటి. సో ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ కార్మికుల జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారిగా కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సో ఇప్పుడు ఒకవైపు ఆత్మహత్య చేసుకోవడం, మరోవైపు ఇప్పుడు కేబినెట్ భేటీ కూడా జరుగుతుంది. ఇంకా ఇట్లా ఆత్మహత్యలు, ఇంత గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మీరు ఎటువంటి కార్యాచరణ చేయబోతున్నారు? ఇవాళ మేమంతా కూడా చక్కగా కార్మిక సమస్యల పరిష్కారానికి జేఏసీ ముందుకు పోవడం వల్ల దాంట్లో స్తంభన వచ్చింది. యాజమాన్యం గాని గవర్నమెంట్ గాని కొంత స్పందించకపోవడము, చర్చలకు విలకపోవడంలో కార్మికులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక సమస్యలు దాంట్లో ఉన్నాయి. పని భారాలు కావచ్చు, అభద్రతా భావం కావచ్చు, 10 గంటలు ఎక్కువ కావచ్చు, ఎంటీడబ్ల్యూ యాక్ట్ లేకపోవడం కావచ్చు. ఇవాళ ఆత్మహత్య చేసుకోవాల్సినంత ఎమోషన్ ఎందుకు కావాల్సి వచ్చింది అంటే వాళ్ళకి అభద్రతా భావం. ఒకవేళ వీళ్ళు పిలుస్తలేరు, మాట్లాడతలేరు, మనకు చాలని జీతాలు, మా కుటుంబం ఎట్లా కలుస్తుందని చెప్పి ఆవేదనకు గురై ఉంటారు. రెండోది, ఒకవేళ మాకు ఇప్పుడు ఉద్యోగాలు కూడా పర్మనెంట్ కాదు అనేది వస్తున్నది కాబట్టి అటువంటి దాంట్లో కూడా మా ఉద్యోగాలు కూడా మరి రేపు పోతే మేము ఎట్లా బతకాలని ఆవేదనకు గురై ఉంటాడు. బహుశా అట్లాంటి గురి కావద్దని చెప్పి మేము అందరికీ ఈ డిమాండ్ తీర్చాలంటే 35,000 కోట్లు అవసరం అనేటువంటి ఉన్నతాధికారుల కమిటీ, అలాగే ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్తున్నారు. మరి అంత అవసరం ఉంటుందా? దానివల్లనే మీరు అంత ఎమోషన్ అవుతున్నారు? లేదు, 35 కోట్లు కాదు, 35,000 కోట్లని గౌరవ వాళ్ళు గవర్నమెంట్ కి ఎండీ గారు చెప్పడం జరిగింది. అది సరైంది కాదు, అంత బర్డన్ అక్కర్లేదని చెప్పి మేము క్లియర్ గా నిన్న కూడా మేము చెప్పడం జరిగింది. దానికి బర్డన్ కాకుండా వాస్తవంగా ఎంత ఉందనేది లెక్కలేసుకోవాలి. ఎండీ గారు కొత్తగా వచ్చారు, అధికారులతోటి మొత్తం టోటల్ గా తీసి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇలా పీఆర్సీకి ఎంత ఏదెంత అని. వాస్తవంగా కూడా పీఆర్సీకి ఇలా 450 కోట్లు వీళ్ళు మహాలక్ష్మి పథకాలు ఇచ్చినట్టుంటే ఆ గవర్నమెంట్ కు బడ్జెట్ లో ఏమి లోపం ఉండదు. దాదాపు 300 కోట్ల లోపలనే జీతాలు వెళ్ళిపోతే ఇంకా గవర్నమెంట్ కి మిగులుతాయి మహాలక్ష్మి పథకం. కాబట్టి దీంట్లో అంత పెట్టాల్సిన అవసరం. విరమిస్తే గానీ చర్చలకు పిలువమని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. మీరేమో సమ్మె విరమించమంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, కార్మికులు సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు సమ్మె విరమించుడంటే సమ్మె నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాప్రభుత్వం ఉన్నారు, పాలనా ప్రభుత్వం ఉన్నారు. మేము సమ్మె నోటీస్ ఇచ్చినాక 40 రోజుల దాకా పిలవలేదు. మొన్ననేమో సాయంత్రం హుటాహుట్టిన 4 ఐఏఎస్ల కమిటీషన్ ఉంటే వాళ్ళు వచ్చి పిలిచి మాట్లాడి మీ బాధలు చెప్పండి అన్నారు. చెప్పిన తర్వాత మేము 4 వారాల్లో రిపోర్ట్ ఇస్తామని చెప్పి సమ్మెను పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పి వాళ్ళే లేచి బయటకు వెళ్లిపోయారు. సో దాది ఒక పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం కాదు. రెండోది, యాజమాన్యం ప్రాథమిక చర్చలు చేయలే. కన్సల్ట్ మినిస్టర్ గారు కూడా పిలిచి యాజమాన్యంతో సంఘాలతో పిలిచి మాట్లాడి ఏదైతుంది కాదు, ఎప్పుడైతుంది అనేది చెప్పాలంటే మాట్లాడితే తెలుస్తుంది. అది చేయకుండా ఉండి మీది కాలేదు 27 అయినాయి అట్లా అని చెప్పడం వల్ల కార్మికులు కలత చెందుతా ఉన్నారు. అంటే ఇది అవుతుందా కాదా? నుంచి కార్యాచరణ ఎలా
ఉండబోతుంది? మీరు ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక కార్మికుడి పట్ల మీరు ఏం చెప్పబోతున్నారు? ఇవాళ మేమందరు కార్మికులకు అందరికి కూడా ఆవేదన చెందొద్దు. మీరంతా కూడా చనిపోతే మనకు వచ్చేది లేదు, కుటుంబాలు పాడైతే, కుటుంబాలు రోడ్డు మీద పడితే, పిల్లలు ఇబ్బందులు పడతారు. ఇవాళ మేమంతా కూడా జేఏసీగా ప్రభుత్వం ఇవాళ కేబినెట్ జరుగుతా ఉంది. కేబినెట్ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తోటి కూడా చెప్తాం. ఇవాళ ప్రభుత్వంతో మాట్లాడి ఇటువంటిది ఉత్పన్నం కాకుండా చేసే ప్రయత్నం జేఏసీ చేస్తుంది. కార్యాచరణలో భాగంగా ఏంటంటే సమ్మెలో మేము ఇలా కార్యాచరణ ప్రకటించడం. ఈ రోజు అన్ని జిల్లాల అంటే అన్ని డిపోల వ్యాధి ఏ విధంగా ఉందని పొద్దున్న నుంచి చూసినట్టుంటే బ్రహ్మాండంగా కార్మికులంతా ఉన్నారు. రేపటి నుంచి అంటే ఇప్పటి వరకే మేము ప్రజా సంఘాలను కలిసినాం, తర్వాత మేధావులను కలిసినాం, ఆర్ కృష్ణయ్య గారు కలిసినాం, జాజుల శ్రీనివాస్ గారిని కలిసినాం. రేపు కూడా మీకు రేపటి నుంచి అన్ని డిపోలలో ఆందోళన కార్యక్రమం ఉన్నాయి, తర్వాత వంట వార్పులు ఉన్నాయి. అట్లా విరమించే పరిస్థితి లేదు. అంటే మాకు దీంట్లో సొల్యూషన్ రాకుండా విరమించే పరిస్థితి లేదు. ఇది తప్పనిసరి పరిస్థితుల్లో యాజమాన్యం వాళ్ళు మమ్మల్ని సమ్మెలోకి నెట్టారు కాబట్టి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము చేయాలని చేయలేదు కాబట్టి ఇది ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. ఇట్లా ఉంటే మీరు చూశారు కదా, ఇవాళ నిన్ననే కరీంనగర్ లో యాక్సిడెంట్ అయింది, ఇవాళ బర్కత్పురాలో గేటు పల కొట్టిండు ఒక డ్రైవర్. ఇట్లాంటి చాలా అయితే గతంలో కూడా అయినాయి. కాబట్టి వేరే వాళ్ళ తాత్కాలిక ప్రయోజనం కోసం రోడ్డు మీద నిష్ణాతులుగా ఆందోళన తీసుకొస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంది, చనిపోతారు. సో రెండోది కార్మికులు ఆందోళన చెందుతారు. ఇది కాకుండా ఇప్పటికైనా ఒక ప్రజాప్రభుత్వంలో ప్రజాస్వామ్య పంతాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఆర్టీసీ నివారణ చర్యలు చేపట్టి ఆదేశాలు ఇచ్చి ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఫైనాన్స్ రాలేదని ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ కి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి తగిన ఆదేశాలు ఇచ్చేసి యాజమాన్యాన్ని వీళ్ళని పిలిచి పరిష్కారం చేస్తే ఇబ్బందులు రావు. లేదా ఇబ్బందులు వస్తే బాధ్యత గవర్నమెంటే ఉంచాల్సి ఉంటుంది. చైర్మన్ ఈదురు వెంకన్న ఉన్నారు. ఒకవైపు ఆర్టీసీ సోదరుడు ఒక అతను ఆత్మహత్య యత్నం చేశాడు. మీరు ఏం చెప్తున్నారు? కార్మిక సోదరులకు ఏం చెప్తున్నారు? ఇలా దయచేసి కార్మికులను రెచ్చగొట్టి కార్మికులను ఆందోళన చెందే విధంగా కలత చెందే విధంగా ప్రభుత్వ పెద్దల నుండి ఎలాంటి అబద్దపు మాటలు గాని వాళ్లకు ఏది నిరాశ నిస్పృహలకు చెందే విధంగా మాట్లాడడం గాని వాళ్లను కఠినంగా వ్యవహరించే విధానం గాని మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు సమ్మె విరమించకపోతే ప్రభుత్వం చర్చలకు పిలవదు అనేటువంటిది కరాఖండిగా చెప్తున్నారు కదా, మీరేమో విరమించమంటున్నారు. ఎట్లా ఉంటుంది మరి? మేము చర్చలకు పిలిచేంత వరకు, మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. వెనక్కి తీసుకునే లేదు. మా వెనుక తెలంగాణ సమాజం మొత్తం ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. శంకర్ గౌడ్ పరిస్థితి ఏ విధంగా ఉంది మీరు కనుక్కుంటున్నారా? ఇలా ఇప్పుడే మేము కలుపుకోవడం జరిగింది. 70% గాయాలతో ఎంజిఎం హాస్పిటల్లో చేరి అయిండు. అతను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరి దీనికి మరి ప్రభుత్వమే వెంటనే అతనికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి మరి తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఉన్న ఒక కార్మిక సోదరుడు ఈ విధంగా ఆత్మహత్య చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన చెందే అవకాశం ఉంటుంది, కొంత ఎమోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఇలా దయచేసి కార్మిక వర్గానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎక్కడ కూడా క్షణికావేశానికి లోనై ఇలాంటి ఈ ఆత్మ బలిదానాల కోసం ప్రయత్నం చేయొద్దు. మనము కొట్లాడి మనం బతికుండి సాధించుకోవాలి తప్ప మనం సచ్చి సాధించేది లేదు. మీ వెనక చేసి ఎక్కడ కూడా తగ్గకుండా ఎక్కడ కూడా లొంగకుండా మన సమస్య మీ డిమాండ్లు నెరవేర్చాలంటే 35,000 కోట్లు కావాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్తున్నారు. అంత భారం మోపుతున్నారు మీ వల్ల అనేటువంటి చెప్తున్నారు. 35 కోట్లు కాక 35,000 కోట్లు అంటే 35,000 కోట్లు అంటే మనిషికి ₹1 కోటి. మేము ఉన్నది ఇప్పుడు 35,000 మంది కదా, మనిషికి ₹1 ఇస్తే మేము ఇప్పుడే ఆర్టీసీలోకి వెళ్ళిపోతాం. దయచేసి ఆ విధంగా మీరు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఆర్టీసీ కార్మికుడు వరంగల్ నర్సంపేటలో ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా ఈ సమ్మె అనేటువంటిది ఉధృతం దాల్చింది. సో అయినా కూడా వెనక్కి తగ్గమంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా వెంటనే ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాల్సిందే అనేటువంటి చెప్తున్నారు. ఒకవైపు కేబినెట్ జరుగుతుంది, మరి కేబినెట్ లో ఏమైనా డిసిషన్ వస్తుంది అనేటువంటి కూడా చూడాల్సి ఉంది. సాయి కిరణ్, థ్యాంక్ యూ.